హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. మా ఛానల్లో లైవ్ ఇంట్రాడే వీడియోస్ అండ్ రెగ్యులర్ అనాలిసిస్ వీడియోస్ అండ్ లైవ్గా అనాలిసిస్ వీడియోస్ అండ్ వీక్లీ అనాలిసిస్ వీడియోస్ అండ్ డైలీ అనాలిసిస్ వీడియోస్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లో చూడండి. ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి హీరో టు జీరో ప్రోగ్రామ్ అండ్ లైవ్ ఇంట్రాడే వీడియోస్ అండ్ అనాలిసిస్ వీడియో 2023లో చేసినవి. మీకు ఇంతకుముందు ఏమునింది, ఇంతకుముందు ఏం జరిగింది, నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది మీరు అనాలిసిస్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. డెఫినెట్గా విజిట్ చేయండి మీకు ప్లేలిస్ట్లో. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్. మనం బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్లో చూద్దాం. నెక్స్ట్ వీక్కి పాసిబిలిటీస్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ అయితే లాస్ట్ వీక్ మంచి క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో నుంచి కన్వర్ట్ అయ్యి ఇప్పుడు అప్ ట్రెండ్కి వెళ్తుంది. అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయిందా అంటే లేదు, ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేము ఇది కన్ఫర్మ్ అయిపోయింది అనేసి. సో ఇంకో రెసిస్టెన్స్ ఇంకి 43,000 ఉంది. ఇది 43,000 దగ్గర రెసిస్ట్ చేస్తుందా, 42,500 దగ్గర రెసిస్ట్ చేసి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుందా అనేది లెట్స్ చూడాలి. ఎందుకు మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకుంటుంది అంటే డెఫినెట్గా మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఇమీడియట్గా ఇలా పైకి వెళ్ళిపోలేదు. డెఫినెట్గా రెసిస్టెన్స్ని హిట్ చేసి మళ్ళీ కిందికి వచ్చి అక్కడి నుంచి కావాలంటే మళ్ళీ అప్ ట్రెండ్ చేయాలి. ఇది బేసిక్గా నార్మల్లో జరిగే రూల్స్. ఇంతకుముందు కావాలంటే మీకు ప్రీవియస్ చార్ట్ చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి. మీకోసం మార్కెట్ అనేది షార్ప్గా ఫాల్ అయింది, షార్ప్గా అప్ మూవ్ వచ్చింది చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 క్యాండిల్స్ పట్టింది ఇంత పెద్ద మూవ్ చేయడానికి. ఇక్కడ జస్ట్ 1 2 3 ఆల్మోస్ట్ 3 to 4 క్యాండిల్స్లో కంప్లీట్ చేసింది రిట్రేస్మెంట్ అనేది. సో ఈ విధంగా రిట్రేస్ అయ్యి డెఫినెట్గా మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కన్సాలిడేట్ చేసుకుంటూ కావాలంటే అప్ ట్రెండ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది ఈ విధంగానే మనం అనుకుని వెళ్దాం టిల్ 43,000 లెవెల్ వరకు. ఈ విధంగానే అటెంప్ట్ చేద్దాం, మనం ఈ విధంగానే ఆలోచిద్దాం. సో మ్యాక్సిమం 43,000 లెవెల్ వరకు చూడొచ్చు అనేసి, లేదా 42,500 ఒక రౌండ్ నెంబర్ ఉంది, అక్కడి నుంచి కూడా మనం ఒక రివర్సల్ని చూడొచ్చు. ఎగ్జాక్ట్గా బాడీ తీసుకుందాం. సో 42,500 కానీ 43,000 కానీ ఒక మంచి ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ అని కూడా అనుకోవచ్చు. సో బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్ ఇక్కడ నేను ఈ వీక్లో ఒక షూటింగ్ స్టార్ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేసి అనుకుంటున్నాను ఈ వీక్లో. కాకపోతే వొలటాలిటీ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీక్లో వొలటాలిటీ ఉంటుందా, లేదంటే ఇన్సైడ్ క్యాండిల్ జస్ట్ ఒక చిన్న స్మాల్ డోజీ క్యాండిల్ చేస్తుందా, దాని తర్వాత నెక్స్ట్ వీక్లో ఒక బేరిష్ క్యాండిల్ చేస్తుందా అనేది చూడాలి. ఇది కరెక్ట్గా మనం ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఇది రీట్రేస్మెంట్ ఫేజ్లో ఉంది. ఇక్కడ కావాలంటే హాల్డ్ చేసి కావాలంటే బ్రేక్ డౌన్స్ ఇవ్వచ్చు. సో మ్యాక్సిమం పాసిబిలిటీ అయితే 42,500, ఇంకా ఎక్కువ పాసిబిలిటీ అంటే 43,000 వరకు అయితే మార్కెట్ వెళ్ళచ్చు. అంతకుమించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు స్మాల్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మండే ఎలా ట్రేడ్ చేయాలో డెఫినెట్గా ఒకసారి చూద్దాం. అండ్ లాస్ట్ వీక్ ఏమనుకున్నాము, థర్స్డేకి లాస్ట్ వర్కింగ్ డే రోజు ఏమనుకున్నాము, ఏం జరిగింది అనేది కూడా ఒకసారి అయితే 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. సో మీకు ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. లాస్ట్ మనం ఏమనుకున్నాం, ఎగ్జాక్ట్గా ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అని చెప్పాము. ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి వెళ్తే డెఫినెట్గా మనం 42,000 లెవెల్ని ఈజీగా చూడొచ్చు అనేసి అయితే అనుకున్నాం. అవునా మీకోసం అనుకున్నామా? కాకపోతే మీకు ఏమన్నా దీంట్లో నేను చెప్పానా లేదంటే ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా వెళ్ళి చూడండి. సో మనం ఏమనుకున్నా చూడండి, మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, బ్రేక్అవుట్ ఇస్తున్నట్టు ఇచ్చి ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యేలాగా అనిపించింది. మళ్ళీ ఫాల్స్ బ్రేక్అవుట్ టైప్లోనే ఇండికేషన్స్ ఇచ్చింది. జస్ట్ నేను ఈ లెవెల్లో అయితే షార్ట్ చేశాను, స్టాప్ లాస్ ఇది పెట్టుకొని. హిట్ అయితే నాది చాలా చిన్న స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కిందికి వచ్చింటే చాలా పెద్ద ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసినాక నా వ్యూ నెగిటివ్ సైడ్ ఉండింది కాబట్టి నేను మళ్ళీ పాజిటివ్ సైడ్కి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఇది క్రిటికల్ మైండ్ సెట్ అనేది అయిపోతుంది. వెన్ యూ ఆర్ ఇన్ షార్ట్ సైడ్ ఉన్నావా, షార్ట్ సైడే ఉండవు. ఒకవేళ నీకు అగైనెస్ట్గా మార్కెట్ ఎందుకు ఉందని అనేసి ఎప్పుడు కూడా మనం మార్కెట్తో పరిగెత్తకూడదు. మన వ్యూ ప్రకారం ఒకవేళ మార్కెట్ మన వ్యూ అప్ సైడే ఉంది అనుకుంటే అప్ సైడ్ కావాలంటే అప్పుడు పరిగెత్తచ్చు. మనము కావాలంటే స్కాల్పింగ్ చేసుకుంటూ తీసేస్తూ ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు. సో మార్కెట్ నేను ఇక్కడ యాక్చువల్గా నా వ్యూ అయితే బులిషే ఉంది. నేను మీకు అనాలిసిస్ వీడియోలో 42,000 లెవెల్ వరకు వెళ్తుంది అని కూడా చెప్పాను. సో ఇక్కడ ఏం చేసింది, ఒక ఫేక్ బ్రేక్అవుట్ టైప్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక బ్రేక్అవుట్ టైప్ ఇస్తూ మళ్ళీ డౌన్కి వచ్చేసింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఏమైనా ఫెయిల్యూర్ అవుతుందేమో ఉద్దేశంతో ఎగ్జాక్ట్గా ఇక్కడ అయితే షార్ట్ చేశాను. నా స్టాప్ లాస్ ఎంత ఉంది, 25 to 30 పాయింట్స్, అరౌండ్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే హిట్ చేసి మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. నేను మళ్ళీ రీఅటెంప్ట్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ మనం ఏమనుకుందాం, ఇక్కడ 42,467 ఒక రౌండ్ లెవెల్ ఉంది. సార్ లెట్స్ సే 42,500 రౌండ్ లెవెల్ ఉంది.
మార్కెట్ ప్రెజెంట్ యాజ్ పర్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తుంటే నెగిటివ్ -50 పాయింట్స్ అయితే ఉంది. సో సోమవారం కనుక ఇదే సెంటిమెంట్ కనుక కంప్లీట్ అయితే మండే మార్నింగ్ కొంచెం గ్యాప్ డౌన్, లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఇమీడియట్గా బ్రేక్ చేస్తే మనం ఇమీడియట్గా ట్రేడ్ అనేది ఒక అటెంప్ట్ చేయొచ్చు. స్మాల్ స్కాల్పింగ్ ట్రేడ్ అప్ టు 42,450 వరకు అటెంప్ట్ చేయొచ్చు. మళ్ళీ అక్కడి నుంచి కన్సల్టేషన్ చేసుకుంటూ మార్కెట్ అనేది డెఫినెట్గా కిందికి రావాలి. కిందికి వచ్చేయడానికి సపోర్ట్స్ అయితే డెఫినెట్గా రెసిస్టెన్స్ అనేది ఇది ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇంకా కమింగ్ డేస్లో మనం ఎలాగో రెగ్యులర్గా వీడియో చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనం ఇంకా కమింగ్ డేస్లో కూడా వీడియో చేసుకుంటూ ఉంటాం. ఇంతకుముందు ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ చేసింది. సో ఇది కూడా ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది. 41,500 అనే లెవెల్ కూడా. సో కమింగ్ డేస్లో డైలీ అనాలిసిస్ వీడియోస్ ఎలాగో చేసుకుంటుంటాం కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం డెఫినెట్గా ప్రతిరోజు లెవెల్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉందాం. మీరు కనుక మన ఛానల్లో ఇప్పటివరకు జాయిన్ అయిపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమిగోస్. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది అమిగోస్. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వడం ఉంటే జాయిన్ అవ్వండి. మనం డెఫినెట్గా రెగ్యులర్గా లైవ్ వీడియోస్ చేసుకుందాం ఇన్స్టాగ్రామ్లో. నాకు తెలిసి యూట్యూబ్లో లైవ్ వీడియోస్ ఇంటరాక్షన్ చేయలేము మీరు నేను. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఈజీగా మనం ఒకరినొకరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే లైక్ చేసి పెట్టండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ చాట్ అయితే చేద్దాం మీతో. ఇది అమిగోస్ ఓవరాల్గా వీక్లీ అనాలిసిస్. సో మార్కెట్ అనేది ఈ వీక్లో ఒక బేరిష్ టైప్ అంటే హ్యామర్ టైప్ ఆఫ్ క్యాండిల్, అంటే బాడీ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఈ విధంగా ఒక విక్ లాగా వచ్చి ఒక కింద వరకు డౌన్ చేయొచ్చు. ఎలాగైనా సరే ఒక హ్యామర్ రివర్సల్ షూటింగ్ స్టార్ టైప్ క్యాండిల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సే మార్కెట్కి అయితే ఇప్పటికే చాలా స్ట్రెచ్ అయింది. మార్కెట్ ఇంత చాలా అంటే చాలా స్ట్రెచ్ అయింది. మనం ఏదైతే అనుకుంటున్నామో లాస్ట్ టైం నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనేసి, యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ అయితే అదే బిహేవ్ చేసింది. మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. కాకపోతే ఈ మూవ్ అయితే మనం మిస్ చేసాము. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా మనం ఒక పాజిటివ్ సైడ్లో ఉన్నాము. ఇక్కడ ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది అనేసి అనుకుని ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది అనేసి ఇక్కడ గ్యాప్ ఇచ్చి కంప్లీట్గా మార్కెట్ ఒక స్ట్రెచబుల్ మార్కెట్ లాగా వెళ్ళింది. సో ఇలాంటి మార్కెట్స్లో ఇంట్రాడే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ అయితే చాలా ఈజీ ఇలాంటి మార్కెట్స్లో. ఇది ఆప్షన్ బయర్స్ యొక్క మూవ్. డెఫినెట్గా దీన్ని అయితే మిస్ చేసామనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక టార్గెట్ అయితే తీసుకున్నాము. ఇంకో చోట ఇక్కడ 2-3 టార్గెట్లే తీసుకున్నాము. బికాస్ మ్యాక్సిమం ఈ వీక్లో అయితే ఒక 2-3 ట్రైలింగ్ స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యాయి. 15-20 పాయింట్స్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి. ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అనే చెప్పాలి ఈ వీక్లో. ఈ మూవ్ అయితే ఏదైతే ఉందో ఈ మూవ్ అనేది కంప్లీట్గా ఆప్షన్ యొక్క సెల్లర్స్ యొక్క జోన్. ఆప్షన్ సెల్లర్స్ లాంటి వాళ్ళకి మార్కెట్ ఇది. ఆప్షన్ బయ్యర్స్కి డీప్ ఇన్ ద మనీ కానీ మంత్లీ కాంట్రాక్ట్ కానీ తీసుకుంటే ఏమైనా డీకే తగ్గి మనం ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఎనీహౌ ఈ వీక్లో వలటైల్గా ఎక్స్పెక్ట్ చేద్దాం మార్కెట్ని. మార్కెట్ పైకి కిందికి ఎక్స్పెక్ట్ చేద్దాము. వలటైల్గా ఎక్స్పెక్ట్ చేస్తే వలటైల్లో నేను మాత్రం మార్కెట్లో చాలా కొంచెం నాకు వలటాలిటీ మార్కెట్ అంటే చాలా ఇష్టము. ట్రెండింగ్ మార్కెట్ కన్నా నాకు వలటైల్ మార్కెట్ అంటే చాలా ఇష్టము. లెట్స్ సీ ఈ వీక్ ఏం జరుగుతుందో, ఎలా ఎండ్ అవుతుందో చూద్దాం. ఇది అమిగోస్ ఇవాల్టి వీడియో ఈ వీక్కి. అండ్ మండే ఎలా ట్రేడ్ చేయాలనేది ఆల్రెడీ చెప్పేశాను. దీనిపైన క్రాస్ అవగానే మనం ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ అనేది ఒకటి తీసుకోవచ్చు 450 వరకు. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడి నుంచి ఒక డౌన్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని ఫస్ట్ సపోర్ట్ అయితే 41,690, సెకండ్ సపోర్ట్ అయితే 41,500. ఈ విధంగా ఈ సపోర్ట్స్ అనేవి ఫస్ట్ మార్కెట్ అయితే బెండ్ అవ్వనివ్వండి. మార్కెట్ బెండ్ అయిన తర్వాత మండే రోజు ట్యూస్డే ఎలా ట్రేడ్ చేయాలనేది మీకైతే తెలియజేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.